మాధురి నాతో పాటు బయటకు వచ్చేస్తే ఇంట్లోంచి నేను ఆమెను పెళ్లి చేసుకుని నేను ఎంత బాగా చూసుకుంటా అనేది చెప్పొచ్చు. బయటకు వచ్చేసే అమ్మాయి అయితే ఎప్పుడో వచ్చేసి ఉండేది అమ్మాయి. ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ చెప్పాలా నువ్వు బయటకు వచ్చే అమ్మాయి? మాట్లాడేవా ఇంట్లో? ఏం మాట్లాడాలి కిరణ్, తెలుసు కదా నీకు డాడీ ఏం చెప్తారో. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే చెప్తూ ఉంటారు. ఇంకా కిరణ్ కాల్ చేశారు నాన్న. అసలు నీకు నాకేమైనా పొంతన ఉందా? అర్థమవుతుందా? ఏం ప్రేమ పెళ్లిళ్ళు ఇవేనవి? ఎప్పుడైతే కనుక మీ అమ్మాయిని చంపబోయాడో కిరసనాయిలు పోసి మీ గొప్ప అల్లుడు చంపేసున్నట్లయితే ఈ పరువు మర్యాద మీ పెద్దరికం ఏమయ్యేది? మీరే నుంచొని చేస్తే సొసైటీ ఏమంటదండి? మీ చుట్టాలు ఏమంటారు? మీరే నుంచొని చేస్తే మమ్మల్ని ఏమనరమ్మా, కాకపోతే ఊరు బయట వదిలేస్తారు. బహుశా కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ ఒక చాలా చిన్న ఇన్ఫెక్షన్ ఏమో, ఈరోజు కులం అనేటటువంటిదే ఒక పెద్ద ఇన్ఫెక్షన్ ఏమో. ఇది ఒక వ్యాధి అండి. మీ కమ్యూనిటీకి శతకోటి వందనాలు. ప్రేమించేవాడిని ఒకరిని ప్రేమిస్తుంది, తండ్రి పెళ్లి చేస్తే ఇంకోని పెళ్లి చేసుకుంటుందా? అదే నా ప్రేమ అంటే? ఎందుకమ్మా జీవితాలతో ఆడుతారు మీరు ఇలాగా? మీ ఇద్దరమే కులాలా? మీ ఇద్దరమే గోత్రాలా? మీ అందరూ ఇలా చచ్చిపోవాలా? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, కిరణ్ అనే ఒక పర్సన్ మనకి మెయిల్ చేశారండి. అతను మెయిల్ చూసినాక నాకు అనిపించింది, ఇలా కూడా ప్రేమిస్తారా? ఈ రోజులో ఇలా కూడా ఉన్నారా? ఇంకా ఈ స్థాయిలో ప్రేమిస్తారా అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది అతని వర్షన్ అయితే వింటుంటే. బట్ ఒకవైపే మనం మాట్లాడడం కాబట్టి అసలు ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాల్ చేస్తాను మరి ఒకసారి. చేంజ్ గారు, నాకు గాఢంగా ప్రేమించే అబ్బాయిలు అంటే ఎంత ఇష్టం మేడం. అవునండి, స్వచ్ఛమైన ప్రేమ అది. హలో కిరణ్ అండి, నమస్తే అండి. నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. కిరణ్ స్టూడియోలో ఉన్నాను. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాన్న. కిరణ్, ఏదో నీ ప్రేమ గురించి చెప్తావు అని మేడం అంటే వెంటనే కలపండి అని అన్నాను. ఏంటి నాన్న? అదే నేను యాక్చువల్లీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఎంత? నీ వయసు ఎంత? నా ఏజ్ 26, 27 వస్తాయి. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు అమ్మాయిని? ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను ఆమెని. అప్పటి నుంచి నాకు కొంచెం ఆమె అంటే ఇష్టమే. పెళ్లి చేసుకోవాలని ఒక థాట్ వచ్చింది నాకు. సో అందుకని నేను థర్డ్ ఇయర్ లో ఆమెకి ప్రపోజ్ చేశాను. ఆమెకు కూడా నేను అంటే ఇష్టమే కాబట్టి ఆమె కూడా నన్ను యాక్సెప్ట్ చేసింది. సో అప్పటికే తన మనసులో ఉన్నదా కిరణ్ అనే అబ్బాయిని? తన లోపల అంటే బయటికి చెప్పలేదు కానీ నువ్వు చెప్పిన తర్వాత చెప్పింది. అవును, అంటే ఆమెకి ఇష్టమే నేనంటే, కానీ ఫ్రెండ్ లాగా మాట్లాడే వాళ్ళం మేము. కానీ ఎప్పుడైతే నేను ఆమెకి నేను ఎలా అయితే ఆమె గురించి ఫీల్ అవుతున్నాను అని చెప్పాను, అప్పటికెళ్ళి ఆమె కూడా నన్ను కూడా లవ్ చేసింది. ఆమె కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు కిరణ్ మీరు? నేను జాబ్ చేస్తున్నాను మ్యామ్. నేను ఒక ఐటీ జాబ్ చేస్తున్నాను. నాకు ఒక 1 lakh ప్యాకేజ్ ఉంటుంది ప్రెసెంట్. నేను బీటెక్ అయిపోయింది. తర్వాత మేము అనుకున్నాం ఇంకా సరే నేను మంచి జాబ్ తెచ్చుకొని నేను మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాను, మా పేరెంట్స్ ని తీసుకొచ్చి మాట్లాడతాను అని చెప్పాను. సో దానికి ఆమె కూడా అగ్రీ చేసింది. ఓకే వచ్చి మాట్లాడు, మా నాన్నకు కూడా చెప్తాను నేను అని చెప్పింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. దాని తర్వాత నేను మా పేరెంట్స్ ని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని వెళ్తే వాళ్ళ నాన్న చాలా అవమానంగా మాట్లాడారు. చాలా బాధగా అనిపించింది నాకైతే అప్పుడే. అంటే నీ స్థాయి ఏంటి, అసలు నువ్వు ఎవరు, నువ్వు అసలు మావాడివేనా అన్నట్టు మాట్లాడారు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా కిరణ్? అంటే మీ గర్ల్ ఫ్రెండ్ నీతో చెప్పలేదా ఇలా మా నాన్న యొక్క రియాక్షన్ ఇలా ఉంటది? డైరెక్ట్ గా ఇంటికి పట్టుకెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పేరేంటన్నా? అమ్మాయి అని ప్రసార్ అంటాం బాగాలేదు. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు మాధురి. మాధురి కిరణ్ లవ్ స్టోరీ. ఓకే చెప్పనన్నా. నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మంచిగా మాట్లాడితే డాడీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పింది. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎంక్వైరీ చేశారా? ఏం చేశారు కిరణ్? అంటే అది క్యాస్ట్ కమ్యూనిటీ గురించి అడిగారు.
అవునండి. ఇక్కడే కొంచెం మాకు కొంచెం ఇలా డౌన్ అయిపోయాం మేము కొంచెం బాగా అలా అడిగేసరికి. మీ స్థాయి ఏంటి, మీకు అంత అర్హత ఎక్కడి నుంచి, నేను మా ఊర్లో వాళ్ళకి ఏం చెప్పాలి, మీ స్టేటస్ లేదు ఏం లేదు, నువ్వు నా కూతురు లవ్ చేస్తావా, ఇలాంటి మాటలు అనేసరికి ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. సో ఫైనాన్షియల్ స్టేటస్, నాన్నగారు ఆటో నడుపుతున్నారు అనేది ఒకటి, ప్లస్ కులం కూడానా కొంచెం చాలా లో క్యాస్ట్ అలా, అందుకని. అండ్ అలాగే వాళ్ళు కూడా కొంచెం హై క్యాస్ట్, దాని వల్ల కొంచెం అలా అయ్యింది. తర్వాత ఇంకా కొంచెం వాళ్ళు అలా మాట్లాడేసరికి మాకు కూడా చాలా బాధ అనిపించింది. మాకు అంటే ఎవరెవరు వెళ్ళారు? నేను మా అమ్మ వెళ్ళాము, మా నాన్న రాలేదు ఆ రోజు. అమ్మగారు వచ్చారు, ఇద్దరం కలిసి వెళ్ళాము. వాళ్ళ డాడీ కొంచెం మంచి గవర్నమెంట్ జాబ్ అవుతుంది వాళ్ళ డాడీది. అండ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, హౌస్ వైఫ్. ఇంకా వాళ్ళ బ్రదర్ ఉన్నారు, బ్రదర్ మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు. బ్రదర్ ఇన్వాల్వ్ కాలేదు, ఓన్లీ ఆమెనే వచ్చి మాట్లాడారు. సో మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్య తేడా అనేది అన్ని విషయాల్లో కొంత ఎక్కువగానే కనిపిస్తోంది, అంతేనమ్మా? అవునండి. వాళ్ళ నాన్నగారికి, మనకి కాదు, నాన్నగారి విషయంలో ఆయన దృష్టి చూసి అమ్మ చాలా అవమానం ఫీల్ అయిందన్న. చాలా బాధపడ్డారు. ఇంకా అప్పటికి ఇంకా ఎందుకురా మనకి ఇవన్నీ, మన స్థాయికి మనకు అవసరం ఇవన్నీ, మన వరకు మనం చూసుకుని మన దాంట్లో ఎవరైనా ఉంటే చూసుకుంటే అయిపోతుంది అన్నారు. అంతే కదా. కానీ నేను 2 years నుంచి నేను ఏదో వాడుకుని వదిలేయడానికి అని కాదు, నేను ఏదో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కదా నేను కూడా చేసుకున్నది. అవును, కానీ రెండు వైపుల అంగీకారం లేనప్పుడు అనవసరంగా నువ్వు తల్లిని కూడా తీసుకెళ్లి బాధపడుతున్నావు కదా. ఇక్కడ మీ అమ్మగారు ఇంత అవమానం ఎప్పుడు చూసి ఉండరు ఆవిడ జీవితంలో. నాన్నగారు ఇంకా అదృష్టం కొద్ది రాలే కానీ నాన్నగారు కూడా ఘాటుగానే తగిలి ఉండేది. సరే, తర్వాత ఏమైంది అన్న? వచ్చిన తర్వాత ఏమైంది? చాలా బాధ అనిపించి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మాట్లాడలేదు కొన్ని రోజులు, మేము మాట్లాడుకోలేదు. ఇంకా కొన్ని రోజులు మాట్లాడుకోకపోయినా తర్వాత చాలా రోజులు సరే ఇంకా నేను కొంచెం ఇంకా బాగా జాబ్ చేసి మాది కొంచెం, లేకపోతే నేను చూసుకోవడానికి కొంచెం ఆర్థికంగా నేను కొంచెం డబ్బులు అయినా పెంచుకుని మాట్లాడుతానని చెప్పిన. ఇంకొంచెం సెటిల్ అవ్వాలని ట్రై చేశాడా? అవును, నేను అలా ట్రై చేశాను. సో చేసే ఈ గ్యాప్ లో ఏమైందంటే మ్యారేజ్ చేసేసాడు ఆమెకి. సో ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. నేను చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది నేను అసలు అనుకోలేదు మ్యారేజ్ అయిపోతుంది. అప్పటికి ఇంకా నేను కాల్ చేయడానికి చాలా ట్రై చేశాను. కాదు కిరణ్, తను నీతో ఏం టచ్ లోకి రాలేదా? ఇట్లా నాకు పెళ్లి సంబంధాలు రోజులు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒక రోజు ముందు నాకు మెసేజ్లు కూడా వచ్చాయి కొంచెం నార్మల్ గా, ప్లీజ్ నాకు కొంచెం మెసేజ్ చేయకు, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టు కొంచెం అలా మెసేజ్ పెట్టారు నాకు. అంతే కాదండి, ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదా? ఉంది, కానీ మామూలుగా ఉంది. ఎలా నాతో మామూలుగా ఇలా మధు చాలా సార్లు మాట్లాడింది. కాదు నాన్న, ఇంకో మ్యారేజ్ సంబంధం చూస్తున్నారా, అబ్బాయిని చేసుకోబోతున్నారు అనేది నీకు హింట్ లేదా? మాధురికి హింట్ లేదా? అసలు మాధురికే లేదా? నాకు తెలీదు, ఆమెకు కూడా తెలియదు. అది అమ్మాయి కూడా తెలియదు. మాకు సర్ప్రైజ్ గా తీసుకొచ్చారు, ప్రెషర్ పెట్టారు, పెళ్లి చేశారు. అవును, అది ఒక నెల రోజుల ముందు నుంచి మేము అసలు మాట్లాడుకోలేదు. ఆమెకు పెళ్లి అయ్యే నెల రోజుల ముందు నుంచి మేము మాట్లాడుకోలేదు అసలు. మాధురి పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంది, నీతో టచ్ లో ఉందా? అది అంటే మేమిద్దరము ఎలా కలిసామంటే, మళ్ళీ ఒక ఫ్రెండ్ ఉన్నారు మాకు, కామన్ ఫ్రెండ్. మేమిద్దరము ఆయన పెళ్లిలో కలిసాము అసలుకి. అప్పటి వరకు మీ కమ్యూనికేషన్ అంటే ఎంత గ్యాప్? అది ఎంత గ్యాప్? అది దగ్గర ఒక 8-9 months, దగ్గర ఒక 1 year అని ఉండొచ్చు. మాధురికి 1 year పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మీరు కలుసుకోవటం. అవును, ఈ మధ్యలో మళ్ళీ 1 year. నీ మధ్యలో ఉన్నానా? మేము అసలు ఇంకా నేను పెళ్లి అయింది కాబట్టి నేను ఇంకా డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఆమె హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం కదా అనుకున్నాను అలా. సో ఇంకా మేము 1 year తర్వాత కలిసాము. కలవడం కూడా ఎలా ఉందంటే తన మ్యారేజ్ లైఫ్ అసలు చాలా ఇబ్బందిగా ఉందంట. అసలు అతను వాళ్ళ కులం అతనే, అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ, అంటే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన పెద్దలు నిర్ణయించిన సంబంధమే అంతే. అవునండి, అయితే వాళ్ళే కాబట్టి ఇంకా ఆమె కూడా ఒప్పుకున్నాక చాలా బాధలు పడింది. అతను కూడా వేరే వాళ్ళతో తిరగడం, బయట వేరే అమ్మాయితో తిరగడం, ఆమెని ఇట్లా మొత్తం ఇలా ఆమె మీద కిరసనాయిలు పోసేసి కిరసనాయిలు పోసేసేవారు ఊరికే, అంటే ఇలా ఊరికే అంతే. అంతేగాని అలా చంపేయడం ఏం కాలేదు, ఊరికే అలా థ్రెటనింగ్ చేయడము, లేకపోతే చాలా ఇబ్బంది పెట్టి ఆమె జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళడం, ఆయన ఇలా చేశారంటే ఇంట్లో. చాలా సాడిస్ట్. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణాలు ఏంటి అంటే వాళ్ళ నాన్న చెప్పారేమో అని, ఎందుకంటే ఆమె నాకు ఇవన్నీ చెప్పలేదు క్లియర్ గా, ఎందుకు ఏంటి అనేది చెప్పలేదు. ఏంటి కారణం అంటే ఇది అవన్నీ అడక్కు, నాకు మళ్ళీ గుర్తు చేసుకోవాలని లేదు అని చెప్పింది ఆమె. ఇంకా కానీ నీదైతే కాదు కదా, అంటే నువ్వు తన జీవితంలో పాస్ట్ లో ఉన్నావు అనే ఉద్దేశంతో, అనుమానంతో ఆడి ఇలా ప్రవర్తించేవాడా?
ఇంకేదో వేరే రీజన్ అయితే అయ్యి ఉండదు, ఎందుకంటే అదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కానీ మాధురి మాత్రం నీకు తెలిసినంత వరకు పెళ్ళయిన తర్వాత నిన్ను తీసి పక్కన పెట్టిందా, లేదంటే ఇంకా తన మనసులో నువ్వే ఉన్నావా కిరణ్? ఆ తర్వాత అదే మేము పెళ్లిలో కలిసి ఇంకా మాట్లాడుకున్నాము. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు డివోర్స్ తీసేసుకున్నారు. డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయాక నేను అడిగాను, సరే నేను వచ్చి మరి మీ నాన్నతో మళ్ళీ మాట్లాడతాను, నాకు పర్వాలేదు ఏమన్నా కూడా, ఇప్పుడు నా దగ్గర నేను స్టేటస్ ఇవన్నీ అనుకుంటే కనుక నేను కొంచెం సంపాదిస్తున్నాను కదా డబ్బులు అయితే, కాబట్టి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పా. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యాడు కదా. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఒకటిని, కులగోత్రాలను నమ్మి నీకు నచ్చినటువంటి పెళ్లి ఫ్లాప్ అవుతుంది కాబట్టి లవ్ మ్యారేజ్ పర్ఫెక్ట్ రా బాబు అని చెప్పి అతనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇతనికి అవకాశం ఉంది. అవును, కానీ అతని బుద్ధి ఎంతవరకు తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి కమ్యూనికేట్ అయ్యాను వాళ్ళ డాడీతో, మాట్లాడడానికి వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళ నాన్నేమో మా కూతురు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, వేరే మా కులంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసుకుంటానేమో కానీ నీకు మాత్రం ఇవ్వను. ఈసారి అయితే మీ అమ్మనైతే తీసుకెళ్లే కదా? నేను లేదు, నేను ఒక్కనే వెళ్ళి మంచి పని చేసావు. ఇంట్లో అయినా ఉంచుకుంటాడంటే కానీ వేరే కమ్యూనిటీలో పెళ్లి చేయడట. అదేలేండి, కానీ ఇక్కడ మాధురి పాత్ర ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. మాధురి పాత్ర ఏంటి అసలు? ప్రేమించుకోవటం అంటే కనుక ఇంక అంతేనా? వన్ సైడెడ్ సెల్ఫ్ గోలేనా? నీ గోల్ నువ్వు కొట్టుకోవటమేనా? అమ్మాయి ముందుకు రాదా? ఒకసారి అలా అయ్యింది నాన్న, నీ వల్లే అయ్యింది, నా ప్రేమించిన వాడిని దూరం పెట్టాం, మళ్ళీ రెండోసారి వచ్చాడు, మళ్ళీ ఆడి మేడ చుట్టూ ఉరితాడు పెడతాం ఏంది? గట్టిగా మాట్లాడదా మాధురి? ఇంకా అంటే వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం ఆమెకి, చాలా బాగా చూసుకున్నాడు. మరి నువ్వంటే కాదు కిరణ్, నానంటే చాలా ఇష్టం, మరి నువ్వంటే ఏంటి? నేనంటే కూడా ఇష్టం, అందుకే వాళ్ళ నాన్న ఎట్లా కుదురుతుంది? మరి ఒప్పించుకోవాలి కదా. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఈ కోడా దగ్గరే వస్తున్నాయి. అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అవ్వదు. తీసుకొచ్చిన బొవ్వ ఎలా ఉందో అనేది ఇంతకు ముందు ఆ అమ్మాయి అసలే రుచి చూసింది, కిరసనాయిలు కూడా మీద పోయించుకుంది 1-10 సార్లు. అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఒప్పుకుని ఉండేవాడు? ఆ అమ్మాయి మీద కిరసనాయిలు పోసేసి అగ్గిపొల్ల గీసేసిన తర్వాత ఒప్పుకుంటాడా? అడిగినోడు లేక. సరే, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే తనకి నేనంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్న చెప్పినట్టే విందాం అన్నట్టు ఆమె అనుకుంటోంది. అంటే వినటం అంటే ఏంటి? వాళ్ళ కమ్యూనిటీలోనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనా? అంటే వాళ్ళ నాన్న కన్విన్స్ చేసి ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం మనం, పారిపోయే కాదు అన్నట్టు. సో ఇన్ని జరిగిన అంటే ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే కిరణ్, ఇన్ని సంఘటనలు ఇంత పరిస్థితి వచ్చినా కూడా ఇప్పుడు కూడా మాధురి తండ్రిని నిందించట్లేదు, తండ్రి వైపు వేలెత్తి చూపెట్టట్లేదు. ఇంకా తండ్రి చెప్పే మాట శిరసా వహిస్తాను, తండ్రికి గీసిన గీత కమ్యూనిటీలో గానీ బయట నుంచి గానీ ఏదైనా తండ్రి తీసుకొచ్చిన సంబంధమే, అంతేనా? అంటే తను అంటే ఇష్టమే, తను నాతో రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం, చేసుకుంటే కూడా నన్నే చేసుకుంటాను అంటాను. పెళ్లికి ముందు గానీ పెళ్లి తర్వాత గానీ మాధురి పాట మాధురిదే, అంతే. తండ్రి పాత్ర తండ్రిదే. ఎటొచ్చి ఏంటంటే ఈ అబ్బాయే పోరాడుతున్నాడు, అంతే. ఇబ్బంది పడుతున్నది కిరణ్ ఒక్కడే మేడం. ఇంకోటి ఏంటంటే మాధురిని కూడా ఇక్కడ ఏం అనలేకపోతున్నాం ఇక్కడ, ఎందుకంటే మాధురి చాలా అసర్టివ్ అండ్ స్ట్రాంగ్ ఫాదర్ అక్కడ. ఇక్కడ పాపం ఈ అబ్బాయి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఏం చేయాలి నాన్న? ఇప్పుడు ఎవరితో మాట్లాడదాం? ఇప్పుడు నేను ఒకసారి మాధురితో కాన్ఫరెన్స్ పెట్టిస్తాను, ఒక్కసారి మీరు మాట్లాడి ఒకసారి ఆమెను కన్విన్స్ చేస్తే కనుక. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మాధురి దగ్గర నుంచి? మాధురి నాతో పాటు బయటకు వచ్చేస్తే ఇంట్లోంచి నేను ఆమెను పెళ్లి చేసుకుని నేను ఎంత బాగా చూసుకుంటా అనేది చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ ఐడియాలు మేము మాధురి బొర్రలో పెట్టలేములే కానీ అది కాదు. ఇప్పుడు బయటకు వచ్చేసే అమ్మాయి అయితే ఎప్పుడో వచ్చేసి ఉండేది అమ్మాయి. ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ చెప్పాలా నువ్వు బయటకు వచ్చే అమ్మాయిని? అలా కాదు. బేసికలీ ఏంటంటే ఆ అమ్మాయికి కొద్దిగా ఎక్కడ తండ్రిని కన్విన్స్ చేసేటటువంటి మార్గాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఒకప్పుడు తండ్రి ఒప్పుకోకపోతే కనుక ఎటువంటి పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, తండ్రి కూడా రెస్పెక్ట్ ఇచ్చి తండ్రి కూడా మాట్లాడే కొంతమంది ఉంటారు కదా, ఆ వ్యక్తులను ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనేది కూడా మనం మాట్లాడాలి. సో కాబట్టి ఏంటంటే నాన్న, ఫస్ట్ టైము కిరణ్ ఇంతకాలం ఓపిక పట్టాడు, చాలా గొప్ప. ఏంటి 3 సంవత్సరాల పాటు చూస్తూనే వ్యక్తపరచకుండా 3 సంవత్సరాల తర్వాత వ్యక్తపరిచి ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకున్న 2 సంవత్సరాల తర్వాత తండ్రి వరకు తీసుకెళ్ళి తండ్రి కాదు అంటే కనుక తలదించుకుని వెనక్కి వచ్చేసి ఆ అమ్మాయి మ్యారేజ్ని డిస్టర్బ్ చేయకుండా రేపొద్దున మ్యారేజ్ డిస్టర్బ్ అయిన తర్వాత కూడా పాత కిరణ్ లాగే తండ్రిని ఒప్పించాలి అని అనుకునే ఒక మంచి కిరణ్ని ఈరోజు అందమైన జీవితం ద్వారా చెడ్డ కిరణ్ అని చెప్పించాలని మేము అనుకోవట్లే. కాబట్టి పారిపోయి వచ్చేసి లేచిపోయి వచ్చేసి అనేది వద్దు, అది కాదు. ఎందుకంటే కనుక ఈరోజు ఆ తండ్రి చాలా గట్టి తండ్రి, చాలా మంచి తండ్రి అయినా కూడా చాలా పట్టు వదలనటువంటి విక్రమార్కుడు లాంటి తండ్రి అతను. రేపొద్దున ఈ పని చేస్తే కనుక ఆ అమ్మాయికి ఇప్పుడు చూపెట్టేది కాదు, అతను తర్వాత చూపెడతాడు ఒక విచిత్రమైన ప్రపంచం, అంతకు కూడా ఒడిగొడతాడు. అలా చేయటం ద్వారా మీ ఇద్దరి మధ్యన ఏదైతే కష్టపడి కింద మీద పడి పెళ్లి చేసుకున్న దాని యొక్క విలువ పోతుంది, ఆ సంతోషం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు.
కాబట్టి చెప్పే విధానంగా పెద్దరికంగా మేము ఎలా చెప్పాలో అలా చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మాధురికి ఫోన్ అయినాను. ఒకసారి చెప్పు మా ఇట్లా కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది అందమైన జీవితం ప్రోగ్రామ్ అని మీరు మాకు చెప్పినాక నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే. ఇంకా ఎందుకంటే ఈ అబ్బాయికి కూడా ఇంట్లోంచి ప్రెషర్ ఉంటది కదా, ఇంకెంతకాలం రానమ్మాయి కోసం వెయిట్ చేస్తావు అంటారు కదా. ఇంకా గొప్ప మనసు, పెళ్ళైనా నేను చేసుకుంటానని అడుగుతున్నాడు. అంటున్నాడు పెళ్ళైనా పర్వాలేదు ఆ అమ్మాయిని నువ్వే చేసుకొని పాపం ఆ తల్లిదండ్రులకు వందనాలు. నమస్కారం. హలో కిరణ్. నాన్న మాట్లాడావా ఇంట్లో? ఏం మాట్లాడాలి కిరణ్, తెలుసు కదా నీకు డాడీ ఏం చెప్తారో. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే చెప్తూ ఉంటారు. ఇంకా ఇంకొకసారి ట్రై చేసి కదా. నేను మళ్ళీ మాట్లాడినా, ఎంత చెప్పినా అదే చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పినా, మీరు చెప్పిన సంబంధం నేను చేసుకున్నా, ఏం జరిగిందో చూసారు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా ఒప్పుకోండి అని చాలా ట్రై చేశా, కానీ అసలు వినడం లేదు నా మాట. ఏదైనా పర్లేదు, కొంచెం టైం తీసుకొనైనా నీకు మంచి సంబంధం తెస్తా నేను అని అదే చెప్తున్నారు. అయితే నేను ఇది అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, వాళ్ళకి మెయిల్ పెట్టా. యాక్చువల్లీ వాళ్ళు ఒకసారి మాట్లాడతావా? లేదు లేదు, కొంచెం మాట్లాడు ఒకసారి. మాధురి సార్ చెప్పండి సార్. నమస్తే అమ్మా. ఏంటంటే ఇప్పుడు నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు హోస్ట్ ఇక్కడ జయ గారు కూడా ఉన్నారు. అందమైన జీవితం ఇక్కడ మనం కొద్దిగా కాంప్లెక్స్, ఈజీగా తెగనటువంటివి, లేదంటే దీర్ఘకాలికంగా అలా స్ట్రెచ్ అవుతూ అందరినీ మానసికంగా పరీక్ష పెట్టేటటువంటి సమస్యలను మనం టేకప్ చేస్తున్నాం. మీది కూడా అలాంటిదే అనేది నా ఆలోచన, అందు గురించి వెంటనే ఫోన్ కలపడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే పాపం కిరణ్ మీద పరిస్థితి అసలు అతను దయానీయమైనటువంటి పరిస్థితి వర్ణాతీతం. ఎందుకంటే ఇప్పుడు పాపం వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే అది వేరే విషయం. పాపం వాళ్ళు మీ పెళ్ళికి ఇంతకుముందు నీకు జరిగిన విడాకులైనటువంటి పెళ్ళికి ముందు మీ ప్రేమను వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీది విడాకులు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఒంటరిగా ఉన్న నిన్ను మళ్ళీ అప్పుడు కూడా అంగీకరిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. కిరణ్ మాత్రం ఒక అమర ప్రేమికుడిలాగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాధురి తప్ప ఇంకో జీవితమే లేదని అంటున్నాడు. ఇక్కడ ఎంతవరకు ఒక మనిషి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు? ఎంతవరకు ఒక తల్లి తండ్రి వాళ్ళ కన్న కొడుకు కళ్ళెదురుకుంటే ఇలాగా దహించిపోతుంటే, జీవితం సర్వనాశనం అవుతుంటే కనుక ఎంతకాలం వాళ్ళ తల్లిదండ్రులను నోరు మూసి నూరుకుంటారు? ఇప్పుడు నువ్వేమొచ్చి నాన్న కావాలి, ప్రేమికుడు కావాలి అంటున్నాడు. కానీ ఇక్కడ నువ్వు కావాలి అని అంటూనే ప్రేమికుడిని ఏమొచ్చి రబ్బర్ బ్యాండ్ లాగా సాగదీస్తున్నావు. మీ నాన్న మాత్రం అలా గుప్పెట్లో పెట్టుకుని కాపాడుకుంటున్నావు. మీ నాన్నతో గొడవ పడమని అనట్లేదు, మాట్లాడే విధంగా మీ తండ్రితో మాధురి నువ్వు మాట్లాడేవా అని అడుగుతున్నావు. కిరణ్ కాల్ చేశారు నాన్న. అంటే ఏదో మాట్లాడడానికి హలో హలో బాబు, నీకు ఇంత ముందు చెప్పా కదా అంకుల్. ఎంత మంచి చెప్పినా నీకు అర్థం కాదా? కాదంకుల్, నాతో ప్రాబ్లం ఏంటి అంకుల్? నేను సంపాదిస్తున్నాను కూడా కదా అంకుల్. నెలకి ₹1,00,000 వస్తాయి అంకుల్. ఎవరికి ₹1,00,000? అసలు నువ్వెక్కడ నేనెక్కడ? అసలు నీకు నాకేమైనా పొంతన ఉందా? అంకుల్ మీరు ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేశారు కదా అంకుల్, అది చూసారు కదా ఎలా అయిందో మొత్తం పెళ్లి. అది పెళ్లి అయింది, డివోర్స్ అయిపోయింది. అతను అంతా టార్చర్ చేశాడు. నేను 2 years నుంచి లవ్ చేస్తున్నాను. కూడా పర్వాలేదు, ఇంకోటి అయినా కూడా పర్వాలేదు. నాకు నీకు చాలా చాలా దూరం ఉంది. అది నా కమ్యూనిటీ వాడైనా, నా కమ్యూనిటీ వాడు ఎవడైనా పర్లేదు, నేను ఇచ్చుకుంటాడు. దీనికి నీకు సంబంధం లేని విషయం. నువ్వెక్కడ నేనెక్కడ? ఇప్పుడు ఏంటి అంకుల్ ఇన్ని ఇయర్స్? ఎప్పుడు అంకుల్ అది ఎన్ని ఏళ్ళు అయింది అంకుల్ అదంతా అయిపోయి? ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంకుల్? అసలు లవ్ చూస్తారు అంకుల్ ఏంటి? మేము ప్రేమించుకుంటున్నాం. అది అసలు ఏంది? అసలు నీకు ఏం అర్థమవుతుంది? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? ఇంతకి నీ ఆలోచన ఏంది? నీకు ఎంత అనుభవం ఉంది? అసలు నీ కమ్యూనిటీ ఏంది, నా కమ్యూనిటీ ఏంది? అర్థమవుతుందా? ఏం ప్రేమ పెళ్లిళ్ళు ఇవేనవి? అంకుల్ కనీసం నా కొంత కూడా నువ్వు చేరలేవు. అర్థమైందా? తలెత్తుకొని తిరగలవా సొసైటీలో? వద్దని చెప్పే కదా. ఎప్పటికైనా నీ పద్ధతులు ఉండు.
సార్ గురుగారు నమస్తే, నేను కూడా లైన్లో ఉన్నాను. నేను ఉన్నానని మీకు తెలియలేదు అనుకుంటాను. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు హోస్ట్ జయ గారు ఉన్నారు. మేము అందమైన జీవితం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం. అంటే మేము బేసికలీ ఏంటంటే ఒక 2 నిమిషాలు ఓపిక్గా వినండి గురుగారు. మీ పేరు నేను అడగలేదు. మీ పేరు సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ గారు. నమస్తే సతీష్ కుమార్. మీరు ఎవరు అని అడుగుతారేమో అని అనుకున్నాను, కానీ అడగకముందే బహుశా యాక్సెప్ట్ చేశారు నన్ను మాట్లాడటం. సంతోషం. నేనేంటంటే ఏదో గొడవలు పెట్టేటటువంటి గురించి రాలేదు. సానుకూలంగా ఈ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి, మానసికంగా అందరినీ వేధించేటటువంటి ఈ 2 కుటుంబాలు, 2 ప్రేమికుల మధ్యన ఏళ్ల తరబడి నానుతున్నటువంటి ఈ అంశాన్ని సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సొల్యూషన్ చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు మీకేం అవడనుకోండి, కానీ కిరణ్ని సంప్రదించడం జరిగింది. కిరణ్ ఏమొచ్చి మాధురికి ఫోన్ కలిపాడు. ఈ లోపల మాధురితో పూర్తిగా మాట్లాడకముందే మీరు వచ్చారు. ఎందుకంటే మీ పాత్ర ఇక్కడ పెద్దది. ఎందుకంటే మాధురి 2 మాటలు చెప్పినా అంతకు మించి మాధురి చెప్పలేదు అనేది 5-6 సంవత్సరాలు బట్టి కాలం నిర్ణయించింది. ఏదైనా పెద్ద పాత్ర, పెద్ద మనసు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈరోజు సతీష్ కుమార్ గారే. కాబట్టి సతీష్ గారు, ఈరోజు కిరణ్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవటానికి ప్రధానమైనటువంటి ఒక 3 కారణాలు మాకు చెప్పగలరు? ఓకే సార్, ఇప్పుడు మీకేం సార్, అక్కడ కూర్చున్న చూసినంత మాత్రాన ఇక్కడ నాకు సొసైటీ ఇలా నేను తలెత్తుకొని తిరగడానికి. మీరు ఎక్కడ కూర్చున్నారో మీ కారణాలే చెప్పమంటున్నారు. మా కుర్చీ గురించి మీకు అనవసరం. మీ కారణాలు ఏంటో చెప్పండి. సార్ మీకెందుకు నా ఫ్యామిలీలో మీరు వచ్చి చెప్పడం ఏంటి? కాదు, అసలు అర్థమైపోయింది. ఒకటి, ఇది మీ ఫ్యామిలీ, మీ యొక్క హక్కుల నుంచి పరిధులు దాటి ఒక సామాజిక పరమైనటువంటి అంశం ఎక్కడో చోట ఒక పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే కనుక మీ అమ్మాయికి కిరణ్ వద్దు అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్లో మీరు అన్నారో, ఎప్పుడైతే కిరణ్ విత్డ్రా అయిపోయాడో అప్పుడు మీకు కావాల్సిన పెళ్లి మీరు చేశారో అక్కడి వరకు ఇది మీ కుటుంబం ఇష్యూ. ఎప్పుడైతే మీరు చేసినటువంటి పెళ్లి ఫ్లాప్ అయ్యిందో, ఎప్పుడైతే కనుక మీ అమ్మాయిని చంపబోయాడో, కిరసనాయిలు పోసి మీ గొప్ప అల్లుడు చంపబోయాడో, అదృష్టం కొద్దీ ఆ పెళ్లిలోంచి బయటపడి మీ కన్న కూతురు మీ చేతుల్లో ఉందో, ఇక్కడి నుంచి ఇది సామాజిక పరమైనటువంటి ఒక అంశం, ఒక మనిషి ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి సామాజికవేత్తగా ఒక సామాజిక పరమైనటువంటి అంశంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఉంది. కాబట్టి ఇది దయచేసి నా ఇష్యూ, నా ఫ్యామిలీ ఇష్యూ అని మీరు అనద్దు. ఎందుకంటే కనుక వినండి సతీష్ కుమార్ గారు, మీకు నేను మర్యాద ఇస్తున్నాను, నాకు మీరు మర్యాద ఇస్తున్నారని అనుకుంటున్నాను. ఒక అంశం నేను చెప్తున్నాను. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం, సమాజంలో పరువు హత్యలు అనేటటువంటిది విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఆ స్థాయి కేటగిరీకి చెందినటువంటి ఈ అంశం కాదు అని అనుకున్నా కూడా ఇది దాని నుంచి ఎంతో దూరంలో లేదు అనేది ఈరోజు మీ టోన్ ద్వారా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను అడిగినటువంటి ప్రశ్నకి నా ఇష్టం, నా కుటుంబం అనే మాటలు కాకుండాని ఒక 3 ప్రధానమైనటువంటి అంశాలు కిరణ్లో లేనటువంటివి, మిగతా మీరు చూసేటటువంటి సంబంధాల్లో ఉన్నటువంటివి ఏంటన్నది నాకు చెప్పండి. కిరణ్ ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి సార్. మా వయస్సుకు మేము చేసే పనులకి మా కమ్యూనిటీ పోతేనే మాకు రేపు ముందడుగు వేయడానికి వస్తుంది. మాది పెద్ద బలగము. మా ఫ్యామిలీలో ఎక్కడ పోయినా ఎటు పోయినా కానీ చిన్నదైనా పెద్దదైనా చాలా పెద్ద బలగం. తలెత్తుకొని తిరగాలనుకున్నా పొంతన లేని సంబంధాలు పట్టలేము సార్. కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద కుటుంబంలో పెద్ద మనిషిని, నాకంటూ ఒక 10 మందిలో పలుకుబడి ఉంది. దీన్ని ఎదిరించి నా కులాన్ని ప్రోత్సహించకుండా నేను పిల్లల్ని చేస్తే నాకు రేపు పరువు ఏమైతుంది? అసలు కనీసం తిరగలరా? ఒకటే ఒక్క మాట అండి, ఈ రోజు నా పిల్ల ప్రాణాలతో ఉంది కాబట్టి నా పరువు, నా చుట్టాలు, నా బలగం, నేను పెద్ద మనిషిని అంటున్నారు. ఆ అమ్మాయిని అతను మీరు సో కాల్డ్ ఒక పర్సన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి చంపేసి ఉన్నట్లయితే ఈ పరువు, మర్యాద, మీ పెద్దరికం ఏమయ్యేది? కరెక్ట్ అమ్మా. ఇప్పటికైనా కూడా అదే నా సొసైటీ వాడైతే నాకు పర్వాలేదు, అయితే ఇంకొకటి చేస్తాం. ఇంకా కొంచెం కాదండి, ఎన్ని హింసలు పెడుతున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా మీ కమ్యూనిటీలో పర్సన్ అయితే పర్వాలా, బయట మనిషి అయితే యాక్సెప్ట్ చేయరు. అంతేనా మీరు చెప్పేది? కరెక్ట్ కదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఒకసారి మీరు చూడండి, మీరు ఎన్ని చూస్తలేరు బయట, మా ఊర్లో చూస్తారా, పక్క ఊర్లో చూడండి ఎంత ఇప్పటికీ ఊర్లో కులం నుంచి వివేయడము, ఊరు బయట పెట్టడము, వాళ్ళకు మంచి అయినా మేము మాకు ముచ్చడైనా ఎవరికి పోకుండా ఎంత ప్రాబ్లం అయితే తెలుసా? ఆ పిల్లలకి ఏం తెలుసమ్మా? కాదండి, మీ అమ్మాయి మీ మీద ఇంకా చాలా గౌరవంతో ఒకసారి ఇబ్బంది పడి
చావు బతుకుల మధ్య మీ ఇంటికి వచ్చినా కూడా ఇంకా మా నాన్న ఇష్టం, మా నాన్న మాట్లాడితేనే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీకు అంత గౌరవం ఇస్తుంది. మీరు ఒక్క మెట్టు తగ్గలేరండి పిల్ల సంతోషం కోసం? మీరే నుంచొని చేస్తే సొసైటీ ఏమంటదండి? మీ చుట్టాలు ఏమంటారు? మీరే నుంచొని చేస్తే ఏమన్నారండి? మమ్మల్ని ఏమన్నారమ్మా, కాకపోతే ఊరు బయట వదిలేస్తారు. ఇంకా ఏ రోజుల్లో ఉన్నామండి, ఇంకా ఏ రోజుల్లో ఉన్నాం మనం. సతీష్ కుమార్ గారు, ఇప్పుడు మీ ఆ అబ్బాయి పాపం పిచ్చోళ్ళ లెక్క ఈ సంవత్సరం పాటు సరే ఎప్పటికైనా మా మామ వచ్చి కాబోయే మామని అతను ఊహించేసుకుంటున్నాడు, ఎప్పటికైనా అమ్మాయి అతను అమ్మాయి అవుతాడని చెప్పి సంవత్సరం పాటు, బహుశా సంవత్సరంలో విడాకులు అయింది కాబట్టి సంవత్సరం వెయిట్ చేశాడు. ఆ అబ్బాయి ప్రేమ, ఆ అబ్బాయి మనసు చూస్తే కనుక 10 సంవత్సరాలన్నా వెయిట్ చేసే వ్యక్తిలాగా నాకు అనిపిస్తున్నాడు. అంత స్వచ్ఛమైనటువంటి కుర్రోడు ఎక్కడ దొరుకుతాడండి? ఏ కులంలో దొరుకుతాడు? ఏంటి కులం ఏంటి, గోత్రం ఏంటి? ఇందాక నుంచి మిమ్మల్ని అబ్బాయి పిచ్చోళ్ళలాగా ఏమంటున్నాడంటే ఈ 1 year పాటు నా స్థితిగతులను ఇంప్రూవ్ చేసుకుని ఇంకొద్దుకు సంపాదిస్తే కనుక అప్పటికైనా నా మాధురి వాళ్ళ తండ్రి సతీష్ కుమార్ గారు ఒప్పుకుంటారేమో అని చెప్పి ఇంకా అపోలో ఉన్నాడు. ఇతను ఏంటంటే మీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే బహుశా కరోనా అనేటటువంటి ఒక పాండమిక్ ఒక చాలా చిన్న ఇన్ఫెక్షన్ ఏమో, ఈరోజు కులం అనేటటువంటిదే ఒక పెద్ద ఇన్ఫెక్షన్ ఏమో. ఇది ఒక వ్యాధి అండి. ఎందుకంటే కనుక మీ అమ్మాయి మీకు గౌరవం ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది, పంచ ప్రాణాలు ఇస్తుంది. ఈరోజు మీ కళ్ళు ఎదురుకుంటా మీ కూతురు చనిపోబోయేటటువంటి కూతురు ఈరోజు అదృష్టం కొద్దీ మీ పక్కన నిలబెడితే అది తీసి పక్కన పెట్టేసి ఈరోజు ఏమండి వచ్చినవాడు దొంగోడైనా టెర్రరిస్ట్ అయినా ఎవడైనా పర్వాలేదు, గోత్రంలో కులగోత్రం ఒకటి మ్యాచ్ అవుతే చాలు వాడిని మా అమ్మాయికి ఇచ్చి కట్టబెడతానంటే కనుక కరోనా కంటే పెద్ద వ్యాధి కాదండి ఇది. ఎంత పెద్ద ఇన్ఫెక్షన్ అండి, ఏ కులం అండి? నేను ఇందాక ఒకే ప్రశ్న అడుగుతున్నాను. కిరణ్లో లేనటువంటి 3 అంశాలు, మీకు నచ్చినటువంటి 3 అంశాలు అంటే కనుక మీరు చెప్పినటువంటి పాట పెద్ద కులం చిన్న కులం, పెద్ద కులం చిన్న కులం, మా కులం మా పేరు, పెద్ద చిన్న పెద్ద చిన్న ఏంటండి? సొసైటీలో తిరగాలంటే మా ప్రాపర్టీకి నా పేరులో ఉన్న ఆస్తులు కానీ మా పాప పేరు మీద ఆస్తులు కానీ ఒక రకంగా ఏ దాన్ని చూసుకున్నా కిరణ్ కు మాకు పొంతన లేదు. కులం కలిసింది ఇంతకుముందు ఇంకా ఇంప్రూవ్ చేసుకుని నాకు కొంచెం మంచి తమ్ముడు నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఇంప్రూవ్ చేసుకున్నా నీ కులాన్ని మార్చుకోలేగా. సంపాదించిన ఆ పెద్ద మనిషికి కనిపించేటటువంటి ఒకే ఏంటంటే కులం. నువ్వేమనుకుంటున్నావు అంటే కనుక మిగతా అంశాల్లో నేను పెరుగుతూ పెద్ద అయ్యితే కనుక ఇతను ఒప్పుకుంటాడేమో అనుకుంటున్నావు. కాదు, ఆ పెద్ద మనిషికి కనిపించేటటువంటి ఒకటే అంశం ఏంటంటే అది మనిషి ప్రాణాల కంటే ఎక్కువగా చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే కులం. ఆ కులం అనేటటువంటి వ్యాధి, ఆ కులం అనే వ్యసనం ఇతని మనసులోంచి తీస్తే గానీ మాధురి నువ్వు ఒకరెవరు. అది సాధ్యమా కిరణ్? నా బిడ్డ అంటే నాకు ప్రేమ లేదా సార్? నా బిడ్డ అంటే కనీసం చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెంచాలో తెలుసా? ఆమె ఏడ పాదం పెడితే మట్టెడుతాను ప్రేమతో పెంచుకున్నా. కానీ నా బిడ్డ ఈ రోజు సార్ నేను కూడా అలాగే చూసుకుంటాను, నేను కూడా ప్రేమగానే చూసుకుంటాను సార్. నీవు చూసుకున్నా కాదు, ఇప్పుడు నా బిడ్డకు జరిగిందంటే బాధపడడం కాదు. మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ ఇప్పుడైనా నా కమ్యూనిటీ వాడై ఉండాలి. చాలా ఎక్కువ మాట్లాడారు సతీష్ కుమార్ గారు. మీరు మీ కమ్యూనిటీకి శతకోటి వందనాలు. మీలాగా ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ ఇంకో శతకోటి వందనాలు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మాధురి ఇక్కడ మాట్లాడకపోతే బహుశా ఈ బండి ముందుకెళ్ళదు. నిజంగా మాధురికి ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలన్నటువంటి సందిగ్ధ పరిస్థితి వచ్చింది. తండ్రి కూతుర్ల మధ్యన గొడవ పెట్టేటటువంటి ఉద్దేశం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి, సుమన్ టీవీకి లేదు. కానీ మీరు ఇంత మూర్ఖత్వంగా, ఇంత మొండిగా వ్యవహరిస్తుంటే కనుక ఖచ్చితంగా మాధురిలో ఒక ఆలోచనని తట్టి లేపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మాధురి ప్రేమ 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 అంటుంది, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటుంది. కానీ ఇక్కడ బువ్వ అనేటటువంటి తండ్రి, చిన్నప్పటి నుంచి బువ్వ పెట్టినటువంటి ఒక తండ్రి ఈరోజు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు. తన పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యసనానికి, కులం అనేటటువంటి వ్యసనంలో మునిగిపోయి ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి ఈరోజు నేను కౌన్సిలింగ్ చేసి ఆ కులం అనేటటువంటి పరిస్థితిని తీయగలనా? ఏమండి, ఒక తప్పుడు పెళ్లి చేశారు, ఆలోచించకుండా ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక అనుమానించేటటువంటి ఒక వ్యక్తికి, చంపేబోయేటటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేశారు. ఎక్కడుందండి మీ కులం?
ఆ కులం వచ్చి అప్పుడు మాట్లాడలేదా మీతో? ఆ కులం వచ్చి మాట్లాడలేదా? ఏ సతీష్ కుమార్ ఏం చూసావు, ఏం చేసావు? అల్లారు ముద్దుగా ప్రేమించి పెళ్లి చేసావు, ప్రేమించి బాగా పెంచుకున్నాను నా కూతుర్ని అన్నావు. మరి ఇలాంటి సంబంధం తీసుకొస్తామని చెప్పి మీ వైపు ఎవరు వేలెత్తి చూపెట్టలేదా? మిమ్మల్ని కులం నుంచి బహిష్కరించలేదా? సార్ ఒక్కసారి తప్పు జరిగిందని నన్ను అనుకుంటే ఇంకొకసారైనా ఈసారి నాకు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా నా సొసైటీలో ఎవరైనా పర్లేదు, కనీసం ఏదైనా అతనికి ఇచ్చి చేసి. మాధురి ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఒక్కసారి ఎప్పుడైనా రెస్పాండ్ నువ్వు కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అంటే అవ్వదమ్మా. ఇక్కడ ఏదో ఒకటి విరగాలి. నువ్వు గొంతెచ్చి నీ మనసులో ఉండేటటువంటి ఒకరు ప్రేమిస్తే అది ప్రేమ కాదమ్మా. ఒకరు ప్రేమించినంత మాత్రం పెళ్లి అవ్వదు. నిజంగా నువ్వు గాఢంగా నువ్వు కిరణ్ ని ప్రేమించేటట్టయితే కనుక ఈ రోజు మా యొక్క సపోర్ట్ నీకుంది, నువ్వు మాట్లాడాలి. చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా? నీ నాన్నగారి మాట నువ్వే వింటున్నావు కదా. ఏంటి నువ్వు చదువుకున్న దానివి, ఈ జనరేషన్ అమ్మాయివి. స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మా లవ్ గురించి ఇంట్లో చెప్పామో అప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. అయితే కిరణ్ గెట్ లాస్ట్ అని చెప్పు. కిరణ్ గెట్ లాస్ట్ అని చెప్పమ్మా. అతను బతుకుతాడు. ఎందుకు కిరణ్ ఇలా ఎండగడుతున్నావు? తాళ్ళ మీద వేసి బట్టలు ఉతికినట్టు ఉతికారు, అవమానించవలసిందంతా అవమానించారు. వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా తడిగొట్టు కట్టుకుని అలా కూర్చున్నాడు. పొమ్మను ఎందుకు నానబడుతున్నావు? పెట్టాను సార్. ఆయన ట్రై చేసి నేను చాలా సార్లు చెప్పాను, మా ఇంటికి రాకు, నిన్ను చాలా అవమానిస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. అయినా కిరణ్ వినట్లేదు. కిరణ్ వినట్లే కాదు, మాధురి మనసాక్షి ఏం చెప్తుంది? ప్రేమించేవాడిని ఒకరిని ప్రేమిస్తుంది, తండ్రి పెళ్లి చేస్తే ఇంకోటి పెళ్లి చేసుకుంటుందా? అదే నా ప్రేమ అంటే? ఎందుకమ్మా జీవితాలతో ఆడుతారు మీరు ఇలాగా? నిజంగా మీ నాన్న ఇంత కర్కోటమైనటువంటి మనిషి అయితే కనుక అసలు ప్రేమ అనే లూప్లోకి ఎందుకు దించావు ఆ కుర్రోడ్ని? నీకు తెలీదా మీ నాన్న యొక్క వ్యక్తిత్వం? కులగోత్రాలు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి పెళ్లికి వెళ్ళడు, అటువంటి పెళ్లిని ఆశీర్వదించడం అనేటటువంటి మీ తండ్రి గురించి కూతురుగా నీకు తెలీదా? మీ ఇద్దరమే కులాలా? మీ ఇద్దరమే గోత్రాలా? మీ అందరూ ఇలా చచ్చిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? లాస్ట్ ఛాన్స్ ఉంది కిరణ్ తో చెప్పాను సార్, ఇలా మా డాడీకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉందని. తను ఏం చెప్పాడంటే, ఫస్ట్ అయితే జాబ్ తెచ్చుకుంటాను, నేను సెటిల్ అయ్యాక మాట్లాడతాను, ఈ రోజుల్లో క్యాస్ట్ ఏముంది, సెటిల్ అయితే అందరు ఒప్పుకుంటారు కదా అని చెప్పాడు. సో నేను కూడా ఒప్పుకున్నాను సరే అని. ఎక్కువగా ఊహించుకోలేకపోయాడు కిరణ్. అమ్మ 2 దఫాలు తగిలిందమ్మా అతనికి డోసు. ఒక దఫా కాదు, 2 సార్లు దఫా. ఎప్పుడు పెళ్లికి ముందు గోత్రం అనే మాట ఎత్తున్నటువంటి తండ్రిని, తల్లిని కూడా అవమానించాడు. అప్పుడైనా కిరణ్కి బుద్ధి రావాలి. లేదు రెండోసారి భర్తను వదిలేసినటువంటి మాధురి వచ్చి నిలబడిన తర్వాత ఇప్పటికీ కులగోత్రాల గురించే తండ్రి మాట్లాడుతున్నప్పుడైనా కిరణ్కి బుద్ధి రావాలి. అతనిది పుట్టుకతో పెట్టినటువంటి వెన్నతో పెట్టిన విద్య కిరణ్. అతను మారాడు. నీకు మాధురి కావాలా? మాధురి నీకు ప్రేమ కావాలా? నీకు కిరణ్ కావాలా? అంటే మా డాడీ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను పెళ్లి. సతీష్ గారు, నేను ఒకటే మాట అంటున్నాను, ఇంత మంచి కూతుర్ని ప్రేమాన్ని త్యాగం చేసి తండ్రి మాట జబదాటకూడదు అనేటటువంటి 2 దఫాలు తన జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు, తండ్రి మాటను కొట్టేయకూడదు అనేటటువంటి కూతురి ప్రేమని మీ ప్రేమ ముందు ఏంటండి చెప్పండి? మీ ప్రేమ పనిచేస్తుందా? ఇటువంటి మంచి కూతుర్ని, అటువంటి మంచి అల్లుడిని తీసుకురాగలరా మీరు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కసారి నా మాట వినండి. నేను విన్ను. మీ గోత్రం అనే గోత్రం అనే మాటలు తప్ప ఏదైనా వింటా. మీరు అది తప్ప ఇంకేం మాట్లాడట్లే. ఇంకా మాట్లాడలేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి, వాళ్ళ పెళ్లికి నేను గ్యారంటీగా నిలబడతా. చెయ్యండి. సార్ ఒక్కసారి చూడండి, వాళ్ళకి ఏం తెలుసు సార్ పెళ్లిల గురించి? నా రోజులో నా బిడ్డ మీద మోజుపోతుంది, అవతల ఇంకా ఎక్కడో చేసిపోతాడు. అసలు ఎవరైనా వీళ్ళ గురించి నేను పబ్లిక్ లో తిరగకుండా నేను దూరంగా ఉండడము, నా అన్నదమ్ముళ్ళు బలగము ఎవరు నా ఇంటికి రాకపోవడం. 100 మందిని తీసుకురండి సార్. ఏమండి సతీష్ కుమార్ గారు, 100 మందిని తేండి. సో కాల్డ్ బలగం అంటున్నారు కదా, బలగాన్ని తీసుకురండి. ఆ బలగం అందరితో నేను మాట్లాడతాను. ఏ బలగం అండి? ఏ బలగం వస్తుంది చెప్పండి? మీరెందుకు తలెత్తుకుని తిరగలేనంత పాపం పని మీరు ఏం చేశారు ఈ కాలంలో? మీరు ఇంకా ఏడా సార్, మీరు ఒక్కసారి మా ఊరి పొలిమరలో కూడా కనీసం మాకు పొంతన లేని మనిషితో నేను ఎట్లా చేసి ఉండగలను సార్ పెళ్లి? కాదు సార్, ఒకటే సతీష్ గారు, మీరు ఒకటే చెప్తా. మీరు ఇంత లోతుగా మీ వేరులతో పాటు ఈ ఆలోచన శైలి దిగబడింది. చూడండి, వాడు వదిలేసి వెళ్ళిపోతే, వాడు మోజు తీరిపోతే అంటే కనుక మీరు ఇవన్నీ ఈ కాకమ్మ కబుర్లన్నీ మాకు చెప్పొద్దు. ఎందుకంటే కనుక మీరు ఏ ముక్కు మొహం తెలియని వాడు కేవలం కులం మ్యాచ్ అయిందని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టేవాడు కంటే
6 సంవత్సరాల పాటు లవ్ చేసి ఒక భగ్న ప్రేమికుడిలాగా అలా కూర్చుని అన్ని జీవితంలో అన్ని వదులుకుని వాళ్ళ కుటుంబాన్ని తల్లిదండ్రుల యొక్క ఆశలు కోరికలు కూడా త్యాగం చేసినటువంటి కిరణ్తో మీరు తీసుకొచ్చే ఏ సంబంధాన్ని కూడా మీరు పోల్చలేరు. ఫుల్ స్టాప్. మీరు మీ తరపున ఎవరైతే 3 4 5 పెద్ద మనుషులు ఉంటారో రండి నా దగ్గర, మీ అన్నదమ్ములు రండి. మీరు ఎవరో గౌరవించేటటువంటి మీ కులం ఎవరో 2 3 పెద్దలు ఉంటారు కదా. అసలు ఇక్కడ జరిగేటటువంటి వాస్తవ పరిస్థితి, అసలు కిరణ్ ఎవరు, కిరణ్ ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అనేటటువంటిది ఇప్పుడుకొచ్చి మీరు ఆ పెద్ద మనుషులకి ఎవరికి చెప్పలేదు అనేది నాది గ్యారంటీ. మీరు ఎవరికి చెప్పలే. వాళ్ళు గోత్రం కులం అంటున్నారు, మీరు అది నమ్ముతున్నారు. కాబట్టి ఎవరైతే ఒక 4 5 పెద్ద మనుషులు తీసుకుని నా దగ్గర రండి. మీరు రండి నా దగ్గర, మనం కూర్చుందాం. కిరణ్ కూడా పిలిపిద్దాం, మాధురిని కూడా కూర్చోపెడదాం, మనందరం కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగాని దయచేసి ఈ ప్రేమని ఇలా తొక్కేయద్దు. ఇది నా విన్నపం. 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. సతీష్ గారు, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి ఆలకించండి దయచేసి. చెప్పట్లేదు, వేదన. నలుగురు అన్నదమ్ములు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పించండి, మీరు అన్నట్టుగానే గ్రాండ్ గా పెళ్లి చేసేద్దాం. ఓకే, వాళ్ళు ఒప్పించాలంటారు నన్ను. ఆ నలుగురిని ఒప్పించాలా? వాళ్ళు ఒప్పిస్తే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా సార్. ఓకే, ఆ నలుగురిలో ఎవరు ఒప్పుకున్నా నేను మీ ముందే గ్రాండ్ గా పెళ్లి. నేను ప్రపోజ్ చేసిందే కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, అదే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా కిరణ్ నీకు చెప్తున్నాను. కిరణ్ ఇక్కడ, హలో కిరణ్, చెప్పండి సార్. దేనికన్నా ఒక హద్దు ఉంటుంది, అర్థమైందా? అలాగే ప్రేమకి త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో. ఏం మాధురి, నువ్వేమంటావు? మీ నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు, దానికి డాక్టర్ గారు ఓకే అన్నారు. ఎందుకంటే మీ ఇద్దరిని కలపాలన్న సదుద్దేశంతో. నీ పాత్ర ఇక్కడ చాలా గట్టిగా ఉందమ్మా. ఓకే మేడం, నాకు కూడా ఇష్టమే. అంటే ఇన్ని రోజులు డాడీ అసలు కిరణ్ పేరు ఎత్తితేనే చాలా చిరాకు పడేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పాక అట్లీస్ట్ ఈ మెట్టైనా దిగారు కదా, నాకు కొంచెం హోప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు వాళ్ళని కూడా ఒప్పిస్తారు, మా పెళ్లి జరిపిస్తారని కొంచెం నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూద్దాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీరు రెండు వైపులు ప్రతి కేసులో నేను చెప్తాను కదా, 2 ద్వారాలు తీసి ఉంచండి. అంటే ఏంటంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతేనేంటి, 2వ ఆప్షన్ కూడా మీరు ఓపెన్ గా పెట్టుకోండి. ఓకేనా? మిగతావన్నీ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే కిరణ్. సతీష్ గారు ఉంటామండి. నమస్తే. మాకు మీతో మాట్లాడినందుకు అవకాశం కల్పించినందుకు, మా యొక్క విజ్ఞప్తిని మన్నించి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ. మీరు మెట్టి దిగినట్టే ఉన్నారు. కిరణ్ కూడా స్ట్రాంగ్ గా చెప్పండి. ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత పాత విషయాలు తవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సుమన్ టీవీ తరపున అండ్ మీరు మనమంతా ఇన్వాల్వ్ అయ్యి అతని పెళ్లిని ఒప్పించబోతున్నాం అని అనుకుంటున్నాను నేను. అంటే జయ గారు, ఇప్పుడు ఓకే, ఇది కిరణ్ ఇష్యూలో మనకి ఇంత అదృష్టం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన మాట్లాడారు కాబట్టి, అతను మాట్లాడారు కాబట్టి, మీరెవరు చెప్పేదని ఫోన్ పెట్టేస్తే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కుల అనే బేసిస్ మీద జరిగేటటువంటి పరువు హత్యల వరకు దారి తీయకపోయినా కూడా చాలా అవమానకరమైనటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగటం వల్ల సూసైడ్ వరకు దారులు తీసేటటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. అట్లీస్ట్ మనం ఈ చేసేటటువంటి ఒక ఎపిసోడు ఆ విధంగా ఇందాక నుంచి 1-10 సార్లు అన్నాను, కరోనా కంటే పెద్ద వ్యాధి అని నేను ఎందుకు అన్నానంటే కనుక అటువంటి స్ట్రైకింగ్ వర్డ్స్ మనం కొన్ని మాట్లాడితే అట్లీస్ట్ ఆ మాట వినైనా కూడా ఈ కులం అనేటటువంటి ఒక సబ్జెక్టు, ప్రేమ అనేటటువంటి గొప్ప హ్యూమన్ బేసిస్ మీద నడిచేటటువంటి ఒక మానవత్వంతో కూడినటువంటి ఒక పవిత్రమైనటువంటి దాన్ని అడ్డుకట్టు వేయలేదు అనేది వాళ్ళకి తగులుతుంది, ఆ విధంగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆ మాట అన్నాను. తప్పకుండా అండి, మీరు చెప్పింది 100% ట్రూ కళ్యాణ్ గారు. చూద్దామండి వాళ్ళు ఎంతమంది వస్తారో, ఏం మాట్లాడాల్సిన పరిస్థితి మీకు వస్తుందో, ఎట్లయినా మీరు వాళ్ళని ఒప్పిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. చూద్దాం. నమస్తే.